హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు నెల్లూరు స్టైల్ చేపల పులుసు సింపుల్‌గా ఎలా చేసుకోవాలో మీ అందరికి చూపించేస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ చేపలని 1 కేజీ తీసుకున్నాను. అది నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, మళ్ళీ 1 స్పూన్ అల్లం పేస్ట్ ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను అల్లం పేస్టు. అంగట్లో నుంచి తెచ్చుకోలేదు. అల్లం ఫ్రెష్‌గా ఉండే అల్లం పేస్ట్ తీసుకొని దీన్ని మనం బాగా మసాలా అనేది అన్నీ ఫిష్‌కి పట్టేటట్టు కలుపుకుందాం. ఎందుకంటే అలా చెప్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఫిష్ అలాగే పెట్టేసి చేపలు వచ్చి మన కూరలో వేస్తే టేస్ట్ తెలీదు అంతగా. చప్పగా అనిపిస్తుంది. కొంచెం ఇలా చేసి పెడితే దానికి వచ్చి ఆ ఫ్లేవర్ అంతా పట్టి టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు అనమాట. దానికోసం అలా చేస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చి కడాయి పెట్టుకొని దాంట్లో మనం తగినంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం చేపల పులుసు కదా! కొంచెం ఎక్కువ వేసుకుందాం ఆయిలు. దీంట్లో ఒక్క మొగ్గ చెక్క, కొంచెం అంత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుందాం. మెంతులు కూడా వేసుకోవాలి. మసాలా పొడికి మెయిన్ ఇంపార్టెంట్ మెంతులే కాబట్టి కొంచెం కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ తీసుకున్నాను. చాలండి, ఎక్కువ ఎర్రగడ్డలు టమోటా వేసుకోవలేదు. ఒక్క ఎర్రగడ్డ కట్ చేసుకొని దాంట్లో చిన్న చిన్న పీస్ కట్ చేసి యాడ్ చేశాను. ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసి నెక్స్ట్ టమోటా 1 టమోటా కట్ చేసుకున్నాను. ఒక టమోటా కట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం మళ్ళీ యాడ్ చేసి కొంచెం బాగా ఇది బాగా గుజ్జుగా ఆ ఆయిల్ అనేది పైకి తేలుతున్నట్టుగా వచ్చేంత ఇదిగా సాఫ్ట్‌గా చేసుకోవాలా. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చూసండి ఇలా పిండుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఎక్కువ నీళ్ళొద్దు పిండుకొని రసం మటు తీసి మనం ఇందాక చేసుకున్నాగా దాంట్లో యాడ్ చేయాలా. యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. 5 మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఉడుకుతుంది కదా! ఇప్పుడు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు వచ్చి దాంట్లో యాడ్ చేసేసి అన్ని పీసెస్ యాడ్ చేసుకుందామండి. తలకాయ కూడా కట్ చేయించుకోవచ్చా టేస్ట్ బాగుంటుంది తింటారనేసి యాడ్ చేశాను. యాడ్ చేసిన ఒక 15 మినిట్స్ మనం టచ్ చేయని అవసరం లేదు. ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. దాని నెక్స్ట్ కొంచెం ఆచి ఫిష్ కొలం మసాలా యాడ్ చేశాను. కొంచెం ఈ ఫ్లేవర్ నాకు బాగా నచ్చద్ది, దానికోసమే యాడ్ చేశాను. దీంట్లో కావాలంటే మన మెంతులు ఆవాల పొడి ఉంటుంది కదా, అది కూడా కొట్టుకొని అది మిక్సీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మనం మిక్సీలో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవచ్చింది. చాలా టేస్టీగా సింపుల్గా చేపల పులుసు. కొంచెం నాకు నీళ్ళుగా ఉండాలా కొంచెం, దానికోసమే పిల్లకాయలు అందరు కొంచెం ఇష్టంగా తింటారు సూప్గా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.